ఇక అప్డేట్స్ తెలిపేందుకు మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. విజయవాడ నుంచి విజయ్ చంద్రన్, అదేవిధంగా కర్నూలు నుంచి ప్రసాద్ అందుబాటులో ఉన్నారు. ముందుగా విజయవాడ చూద్దాం. విజయ్ చంద్రన్, విజయవాడలో దీపావళి సంబరాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రజలంతా కూడా ఇప్పటికే క్రాకర్స్ కాల్చుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా సరదాగా గడుపుతున్నారు కదా, అక్కడ సందడి ఎలా ఉంది? విజయవాడ ఈ దీపావళి సంబరాలు అయితే కనుక అంబరాన్ని అంటున్నాయని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కనుక క్రాకర్స్ అయితేనేమి, తర్వాత టపాసులతో అయితేనేమి, రాకెట్లు అయితేనేమి దీపావళి పండుగను ఘనంగా చేసుకుంటా ఉన్నారు. ఈ దీపావళికి సంబంధించినటువంటి అన్ని కూడాను చాలా అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడాను తమ అనుభవాల్ని పంచుకుంటా ఉన్నారు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ చాలా సంతోషంగా ఈ దీపావళిని జరుపుకోవడం చూస్తూ ఉన్నాము. దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారు అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు చిన్నతనంలో దీపావళి ఎలా చేసుకుంటా ఉన్నారు? ఇప్పుడు పిల్లలతో కలిసి కూడా మీరు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. చిన్నప్పుడు చాలా గ్రాండ్గా మినిమం 2 months ముందు నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం దీపావళి. ఇప్పుడు కొద్దిగా వాట్ ఎవర్ మేబీ ద రీజన్స్ కొద్దిగా తగ్గించేసాం. మేబీ కాస్ట్ ఎఫెక్టివ్, మేబీ పొల్యూషన్, మేబీ సంథింగ్. తర్వాత ఈ దీపావళి చూస్తే ఇప్పుడు టపాసులు ఇవన్నీ కూడాను విపరీతంగా కాలుస్తున్నారు. అప్పట్లో కూడా ఈ రేంజ్లో ఉండేదా? ఈ రేంజ్లోనే ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ 120, 30, 40 years బ్యాక్ ఇదే రేంజ్, ఇంకా ఎక్కువ ఉండేది. 2 months నుంచి స్టార్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ ఫంక్షన్. ఎవ్రీ వన్ షుడ్ ఎంజాయ్. కొంతమంది ఏదో ఫాల్స్గా పొల్యూషన్ అంటారు. పొల్యూషన్ అనే దీపావళిలో రానే రాదు. చెప్పండి సార్, ఎలా జరుపుకుంటున్నారు దీపావళి? బాగానే చేసుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి ఎట్లాగా బాగా ఉండిద్దండి దీపావళి, బాగా గ్రాండ్గానే జరుగుద్ది. అది ఇక్కడ ఆడవాళ్ళు అందరూ కూడా చాలా సంతోషంగా తమ పిల్లలతో కలిసి దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. అమ్మా చెప్పండి, దీపావళి సెలబ్రేషన్ ఏ విధంగా ఎట్లా చేసుకుంటా ఉన్నారు? ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు. చాలా సంతోషంగా ఈ అపార్ట్మెంట్లో అందరూ కూడాను దీపావళి సంబరాలను చాలా ఘనంగా సంతోషంగా జరుపుకోవడం మనం చూస్తున్నాం. అమ్మా చెప్పండి, దీపావళి ఎలా చేసుకుంటా ఉన్నారు? చాలా బాగా చేసుకుంటున్నామండి. మీ పిల్లలతో మా పిల్లలు మేమందరం చాలా సంతోషంగా చేసుకుంటున్నాం. చిన్న పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఇక్కడ ఉన్నటువంటి దీపావళి పండుగను ఎంజాయ్ చేసుకుంటున్నారు. హాయ్, ఎలా చేసుకుంటున్నావు దీపావళి? మీ పేరు? సృజన. ఎలా చేసుకుంటున్నావు దీపావళి? ఎంజాయ్ చేస్తున్నావు. ఏం చదువుకుంటున్నావు? 5th class. మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి చేసుకుంటున్నావు. ఇక్కడ చూడొచ్చు మనం విజువల్లో చిన్న పిల్లలందరూ కూడాను పెద్దలు అందరూ కలిసి చాలా సంతోషంగా ఈ దీపావళి పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా విజయవాడలో ఇదే హడావిడి కనిపిస్తుంది. చిన్న పిల్లలు కూడా వాళ్ళని అంటే కేర్ తీసుకుంటూ పేరెంట్స్ దగ్గరుండి ఈ టపాసులను అయితేనేమి, చుచ్చుబుడ్లను అయితేనేమి, వీటిని క్రాకర్స్ని కాల్పించడం అని చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడే కానీ ఎటువంటి ప్రమాదాలు జరగకోకుండా జాగ్రత్తలు తీసుకుంటా పేరెంట్స్ దగ్గరుండి చేస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే అందరూ కూడాను పూజలు చేసుకుని, పూజలు అయిన తర్వాత ఇంటి అంటే ఈ బయటకు వచ్చి టపాసులు కాలుస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఈ గోవర్ధన ముహూర్తం అనే దాని మీద ఉండడంతో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ ముహూర్తంలో పూజలు చేసుకుంటారు. ఆ పూజల అనంతరము ఈ టపాసులు కాల్చే కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకుంటారు. వివిధ ప్రాంతాలకు చెందినటువంటి అనేక మంది ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు, గుజరాతీలు, మార్వాడీలు అందరూ కూడాను ఇక్కడ ఉంటారు. విజయవాడ నగరంలో ఎక్కువ బిజినెస్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. వీరందరూ కూడాను చాలా హ్యాపీగా సంతోషంగా ఈ దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ దీపావళి ఇది అంటే చిన్నపిల్లల్లాగా పెద్దలు కూడా చిన్నపిల్లలు అయిపోయి చేసుకున్నటువంటి పండుగ. వీరందరూ కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా చిన్నపిల్లల్లాగా పెద్దలు కూడా ఈ దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుంటా ఉన్నారు. ఈ విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా కూడా ఇదే సందడి కనపడతా ఉంది. ప్రతి చోట కూడా ప్రతి అపార్ట్మెంట్స్లో అయితేనేమి, తర్వాత సందుగొందుల్లో అయితేనేమి, ఎక్కడ చూసినా కూడా ఈ దీపావళి హడావిడి కనపడతా ఉంది. చిన్న పిల్లలందరూ కూడా చాలా ధైర్యంగా వీటిని కాలుస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ విజయవాడలో ఈ హడావిడి అని చెప్పొచ్చు. సార్ చెప్పండి, ఎట్లా మీ పిల్లలతో ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు దీపావళిని? మా పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం సార్. మా పిల్లలు ఎప్పుడెప్పుడు అయితే దీపావళి వచ్చిద్దా, దీపావళికి ఎప్పుడు క్రాకర్స్ కలుద్దామా, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు సార్. అలా చాలా చక్కగా క్రాకర్స్ కలుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సార్. ఇది విజయవాడలో దీపావళి. చెప్పు, ఏం చెప్తారు? ఇది ఆ దీపావళి పండుగను విజయవాడలో జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా కలర్ఫుల్ గా జరుపుకుంటా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్ర.
ఇక కర్నూలులో ఏ విధంగా కోలాహలం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసే కన్నా ముందు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు దీపావళి వేడుకలు. హైదరాబాద్ లో వేడుకలు ఆ కోలాహలం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, హైదరాబాద్ లో దీపావళి వేడుకలు స్టార్ట్ అయ్యాయి కదా, కోలాహలం ఏ విధంగా ఉంది? అటు ముందు జాగ్రత్తల్లో భాగంగా సేఫ్టీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు సూచిస్తూ ఉన్నారు అధికారులు? సేఫ్టీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి విజువల్స్ మనకు కనబడుతున్నాయి. చిన్న పెద్ద పిల్లలు పెద్దలు అందరూ కలిసి కూడా దీపావళి వేడుకను వైభవంగా చేసుకుంటున్నటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒక్కొక్క కాకర బుడ్లు, చిచ్చుబుడ్లు, అదేవిధంగా కాకర ఒత్తులు అన్నిటిని కూడా వెలిగిస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. చిన్న పెద్ద అందరు కలిసి కూడా దీపావళిని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ దీపావళిని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి మనం చిన్న పాపలు చిన్న పిల్లలు కూడా మనకు విజువల్స్ లో చూడవచ్చు. ఏ విధంగా తమ కాకర్స్ కాలుస్తూ తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి విజువల్స్ ఏ విధంగా ఉన్నాయో మనము చూడవచ్చు. అయితే జాగ్రత్తల పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకుంటూనే దీనికి సంబంధించినటువంటి ఎంజాయ్ అయితే చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు కనబడుతుంది. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్ దీపావళి? చాలా బాగా చేసుకుంటున్నామండి. ఇక్కడ తెలిసిన వాళ్ళు అందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసి అందరం కిందకి వచ్చి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని కూడా ఒకటే ఫ్యామిలీ లాగా చేసుకుంటాము. సో ఇలాంటి ఫంక్షన్స్ అన్ని మాకు చాలా మంచి అకేషన్స్. అందరం ఒక దగ్గరికి వచ్చి ఒకరితో ఒకరు కలవడానికి అన్నిటికీ. సో ఒక ఫ్యామిలీ లాగా 10 years నుంచి చేసుకుంటున్నాము. ఇంకా రాబోయే 10 years కూడా అలాగే చేసుకుంటాము. ఓకే, గత 10 సంవత్సరాలుగా కూడా ఈ సెలబ్రేషన్స్ అనేది జరుగుతున్నాయంటూ కూడా జరుపుకుంటున్నామంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు దీపావళి? దివాళీ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు దివాళీ వస్తుందా, ఎప్పుడెప్పుడు క్రాకర్స్ కాలుస్తామా అన్న ఆలోచన ఉంటుంది. సో ముఖ్యంగా దివాళీ గురించి సొసైటీ ఎప్పుడు కూడా చాలా తగిన జాగ్రత్తలు తీసుకొని మా అసోసియేషన్ వాళ్ళు అన్ని రకాలుగా ఈ దివాళీని సెలబ్రేట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు. ఈ దివాళీ అనేది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని అంటారు. ఎందుకంటే మనము 100% అందరం కూడా ఒక వేదికగా దగ్గరగా వచ్చి సెలబ్రేట్ చేసుకునే పండుగ దివాళీ పండుగ. సో అందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు. మీరు ఏ విధంగా చేసుకునేది? ఫస్ట్ అండి మా తులసివనం ప్రజలకు రెసిడెంట్స్ కు మొత్తానికి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఇయర్ బాగా జరుపుకుంటాం ఇక్కడ దీపావళి. ఎందుకంటే మన రాష్ట్ర ప్రజలకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇక్కడ ఏంటంటే ప్రతి పండుగ బాగా జరుపుకుంటాం. మనం చూడవచ్చు దీపావళి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనతో పాటు ఒక బామ్మ ఉంది. ఆమె చిన్న వయసులో ఎట్లా ఎంజాయ్ చేసేది, ఇప్పుడు ఎంజాయ్ చేస్తుందో కూడా చూద్దాం. ఏజ్ లో పెద్దగా అయినప్పుడు కూడా చాలా యాక్టివ్ గా కాకరసం కాలుస్తుంది. అమ్మ ఎట్లా మీ చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? చిన్నప్పుడు అప్పుడు బాగుంది. అప్పుడు గోగు సోపులు ఎక్కువ, మతాపులు ఎక్కువ, చిచ్చుబుడ్లు. ఇప్పుడేమో అన్ని బాంబులు, టపాకాయలు. అనిపిస్తుంది చిన్న పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మరి చెయ్యాలి కదా. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నా. మనం చూడొచ్చు పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా వైబ్రేట్ గా, చాలా కలర్ఫుల్ గా. మనకు దీపావళి అనగానే ఒక కలర్ఫుల్ ఫెస్టివల్. ఆ కలర్ఫుల్ ఫెస్టివల్ లో చాలా రకరకాలైనటువంటి పద్ధతుల్లో తమ లైట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అందులో సిరీస్ లైట్లు వేయడం అయితేనేమి, దీపాలు ముట్టియడం అయితేనేమి, లేదా కాకర్స్ కాల్చడం అయితేనేమి, ఇట్లా అనేక రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా కూడా ఎలా అనిపిస్తుందండి మీకు ఈ దీపావళి? ఈ దీపావళి అంతా మంచిగా జరుగుతుందండి. తులసివనంలో ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి మేము సెలబ్రేట్ చేస్తున్నాము. ఇక్కడ దివాళి అందరూ కలిసికట్టుగా అన్ని బ్లాకుల్లో అందరూ చాలా మంచిగా చేసుకోవడం జరుగుద్ది. సో మీ అందరం చాలా సంతోషాలతో హ్యాపీగా అందరం మంచిగా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రెసిడెంట్ గారుగా మా ఈశ్వర్ రెడ్డి ఇది మనం చూడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. చాలా కలర్ఫుల్ గా హైదరాబాద్ లో దీపావళి అనేది జరుగుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్. ఇక కర్నూలులో దీపావళి వేడుకలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, కర్నూలులో దీపావళి కోలాహలం ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి?
వ్యాప్తంగా దీపావళి సంబరం అంబరాన్ని అంటిన సందర్భం కనిపిస్తూ ఉంది. కర్నూలు నగరం అంతా ఏదైతే బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించుకుంటున్న ఆ సందర్భం కనిపిస్తూ ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద ఎత్తున కర్నూలు నగరంలో బాణాసంచా కాలుస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే కర్నూలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తున్నారు. మనం వీడియోలో చూడొచ్చు. మొత్తం సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు. దీనికి సంబంధించి ఏదైతే మనం చూడొచ్చు విజువల్స్ లో చిన్న పెద్ద తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా చిన్నారులు పెద్దలు అంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న సందర్భం. నరక చతుర్దశిని వెళ్ళిన తర్వాత తమకు శుభాలు అందుతాయనేది ఒక నమ్మకంతో పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ ఉన్నారు. మనం విజువల్లో చూడొచ్చు. మొత్తం పిల్లలతో పాటు తల్లిదండ్రులు అదేవిధంగా మహిళలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుకుంటూ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇది ఏదైతే బాణాసంచా కాల్చడం వలన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, శుభాలు జరుగుతాయి, చీకటి పోయి వెలుగులు వస్తాయి అనేది ఒక నమ్మకంతో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు విజువల్స్ లో మొత్తం మహిళలు అదేవిధంగా చిన్నారులు పెద్దలు అందరూ కలిసి బాణాసంచా కాల్చుకుంటున్న సందర్భం. ఏదైతే కర్నూలు నగరం వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుకుంటున్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా సంబరాలు నిర్వహించుకుంటున్నారు అనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు దీపావళి నరక చతుర్దశి ఎలా అనిపిస్తుంది? పండుగ ఎలా నిర్వహిస్తున్నారు సార్? పండుగ బాగా సంతోషంగా కుటుంబం సంతోషంగా బాణసంచా పీల్చుకుంటూ ఆనందంగా ఉన్నాం సార్. ఈ దీపావళి మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని తెలియజేస్తున్నాం సార్. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏవైతే చిచ్చుబుడ్డీలు అదేవిధంగా కాకరలతో కాలుస్తూ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. మనం మహిళ ఉంది, ఆమెతో మాట్లాడే ప్రయత్నం. ఎలా సంబరాలు నిర్వహించుకుంటున్నారండి? చాలా హ్యాపీగా ఉందండి. దీపావళి అంటే నరక చతుర్దశి. ఇది కుటుంబాల్లో సంబరాలు అదేవిధంగా వెలుగు పోయి చీకటి పోయి వెలుగు వస్తా అంటారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా చేసుకుంటున్నామండి. చాలా హ్యాపీగా ఉంది మాకు ఈరోజు దీపావళి పండుగ కాబట్టి చాలా బాణాలన్నీ తెచ్చుకొని చాలా హ్యాపీగా కాల్చుకుంటున్నాం. ఇది ఏదైతే నరక చతుర్దశి అంటేనే చీకటి పోయి వెలుగు నింపాలనే, ఇంట్లో కుటుంబాలు విజయం సాధించాలి, అదేవిధంగా చిన్న పెద్ద తేడా లేకుండా సంబరాలు నిర్వహిస్తున్న నగరమంతా బాణాసంచతో మొత్తం నగరమంతా శోభాయమానంగా నిండిన పరిస్థితి కనిపిస్తుంది. కర్నూలు నగరంతో పాటు కర్నూలు ఉమ్మడి జిల్లా మాత్రం పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ తమ సంబరాలను నిర్వహించుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు అదేవిధంగా చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఈ సంబరాలను నిర్వహించుకుంటున్నారు. కుల మతాలకు అతీతంగా ఏదైతే నరక చతుర్దశి ఉందో నరకాసుని చంపిన తర్వాత ఆ పండగ నిర్వహిస్తారు. ఈ చీకటి పోయి వెలుగు వస్తుంది, ఆ వెలుగులోనే సంబరాలను నిర్వహించుకోవాలని చెబుతున్న సందర్భం కనిపిస్తుంది. మనం వీధుల్లో చూడొచ్చు. ఎక్కడ చూసినా బాణాసంచలు కాలుస్తూ ఆ సంబరాలు నిర్వహించుకున్నారు. ఇండ్ల దగ్గర మొత్తం విద్యుత్ దీపాలను అలంకరించి ఆ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతి ఇంట కూడా ఆ సంబరాలు నిర్వహించుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. మనం వీధుల్లో చూడొచ్చు. ఆ మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా సంబరాలు నిర్వహించుకున్న ఆ సందర్భం కనిపిస్తుంది. కర్నూలు నగరంలో మాత్రం పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు. చిచ్చుబుడ్డీలను పేలుస్తూ ఏదైతే ఈ నరక చతుర్దశి ఉందో నరక చతుర్దశి అంటేనే నరకాసురుని వధించిన తర్వాత పండగ నిర్వహిస్తారు. ఆ పండగ ఈ రోజు నుండి తెల్లవారుజామున 5 గంటల సమయం వరకు నిర్వహిస్తారు. ఇది కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం ఆదోని అదేవిధంగా నంద్యాల కర్నూలు రెవెన్యూ డివిజన్లో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు. GST తగ్గినప్పటికీ బాణాలు రేట్లు పెరిగినప్పటికీ పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో మాత్రం బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించిన నరక చతుర్దశి అంటేనే ఏదైతే రాత్రి వెలుగులు నింపే విధంగా బాణాసంచా కాలుస్తూ ఉన్నారు. చీకటి పోయి వెలుగు రావాలని కర్నూలు జిల్లా వాసులు కోరుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.